రాఖీ పండుగ వస్తుంది. సో రాఖీ పండుగ వచ్చిందంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఎంతో సరదా పడుతుంటారు. తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టాలి, విలువైనవి వింతైన రాఖీలు ఎక్కడి నుంచైనా సరే తీసుకొచ్చి తమ బంధం దృఢంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో రాఖీని కడుతూ ఉంటారు. సో ఆ రాఖీ కట్టడంలో కూడా చాలా వరకు మనం తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ రాఖీలను వినియోగిస్తూ ఉంటాం. సో వాటికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ ఒక వినూత్న కార్యక్రమాన్ని విశాఖలో చేపట్టింది. అదేంటంటే సీడ్స్ రాఖీ. అంటే మన ఇంట్లో నిత్యం ఉండే పప్పు దినుసులు విత్తనాలతో రాఖీలను తయారు చేయడం అనేది నేటి విద్యార్థులకు నేర్పిస్తూ వారి ద్వారా ఈ విత్తనాలు అనేవి ప్రస్తుతం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న నేపథ్యంలో వాటి వినియోగం పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులతో విత్తన రాఖీలను తయారు చేయించిందనమాట. సో ఈ కార్యక్రమంలో విశాఖలోని ప్రైవేట్ స్కూల్లో ఈ పాఠశాల విద్యార్థులంతా కూడా విత్తన రాఖీలను రెడీ చేశారు. అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బటర్ఫ్లై అని, మిక్కీ మౌస్ అని, చాలా రకరకాల ఈ రాఖీలన్నీ కూడా విద్యార్థులు చాలా చక్కగా తయారు చేశారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే జనరల్గా రాఖీలు అంటే ఆడపిల్లలకి చాలా ఎంతో ఇష్టంగా ఉంటుంది. రాఖీ పండుగ వచ్చిందంటే చాలా సంబరాలు జరుపుకుంటారు. కానీ ఆ సంబరాల్లో కూడా పర్యావరణానికి హితంగా ఉండే రాఖీలను తయారు చేయడం పట్ల వారు ఎంతో శ్రద్ధ చూపించారు. అసలు ఈ థాట్ ఎందుకు చేయాలనిపించింది అనే విషయాలను విద్యార్థులు అలాగే ఈ గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధులు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ప్రస్తుతం మనతో గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు జేవి రత్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఐడియా ఆలోచన ఎందుకు వచ్చింది? పర్యావరణానికి మీరు చాలా కృషి చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించిన పట్ల మీరు చేస్తారు. యాక్చువల్గా పవిత్ర దారాలు అని చెప్పేసి చెట్లకి కట్టడం కానీ అలాగే వాళ్ళ అన్నదమ్ములకు కట్టడం కానీ చేసే కార్యక్రమం ఇది. కంపెనీలు వాళ్ళ లాభాల కోసం ఏం చేస్తాయంటే నయనానందకరంగా ఈ ప్లాస్టిక్ రాఖీలను తయారు చేయడం, దానితో అట్రాక్ట్ చేసేయడం అవి చాలా ఎక్కువైపోతుంది. ఈ ప్లాస్టిక్ రాఖీల వల్ల కాలుష్యం పెరుగుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న పక్షులు బలైపోతున్నాయి, చిన్న చిన్న జీవులు బలైపోతున్నాయి. తెలుసో తెలియక ఇదంతా సముద్రంలోకి వెళ్తే సముద్రంలోని మత్స్య సంపద ఈ ప్లాస్టిక్ రాఖీలను మింగేయడం ద్వారా వాటి జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవన్నిటిని దృష్టిలో తీసుకొని మనం గత 26 ఏళ్ళుగా ఈ సీడ్ రాఖీ అనేది తయారు చేస్తూ ప్రమోట్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే దేశీయ కూరగాయ విత్తనాలు, దేశీయ ఆకుకూర విత్తనాలు, దేశీయ పండ్ల విత్తనాలు అని వినియోగించి పేపర్ మీద గమ్ము వినియోగించడం ద్వారా దాన్ని రాఖీ తయారు చేస్తున్నాము. అలాగే దారాలకి గమ్ము రాసి అంటించి ఈ రాఖీలు వినియోగించుకెళ్ళడం ఇలా చేస్తున్నాము. అలాగే ఏదైతే మహావృక్షాలు ఉన్నాయో అవి ఓల్డ్ ట్రీస్, అవి ఎందుకు పనికిరావని చాలా చోట్ల కుట్టేయడం జరుగుతుంది. అట్లాంటి పురాతనమైన చెట్లను కాపాడాలని మన దేశంలో 1500 సంవత్సరాల నుంచి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయితే జరుగుతుంది. దానిని బిష్ణోయ్ అయితేనేమి, చిప్కో ఉద్యమంలో అయితేనేమి, పిప్లాంటిలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ 111 మొక్కలు నాటడం ద్వారా కానీ ఏదైతే చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో తీసుకొని మనం విశాఖ మహానగరంలో పెద్ద పెద్ద చెట్లను కాపాడాలని ప్రయత్నం స్టార్ట్ చేశాము. అది ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటా చాలామంది చేస్తున్నారు. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా గడిచిన 15 ఏళ్ళుగా పెద్ద పెద్ద చెట్లకి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టి వృక్షాబంధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటున్నారు. దీనిని ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. గత ఏడాది జూన్ 5న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన డిప్యూటీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కానీ, మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ కానీ, మన టూరిజం మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలనే ఆలోచనతో గుంటూరు జిల్లాలో అక్కడ నిర్వహించిన జూన్ 5 ప్రోగ్రాంలో ప్రకటించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ సీడ్ రాఖీల స్థాయి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలనే ప్రయత్నంలో మనం ముందుగా ఏదైతే ఫ్రెండ్షిప్ డే నాడు మొదలుపెట్టి రాఖీ పౌర్ణమి వరకు ఒక నెల రోజులు ఇది క్యాంపెయిన్ అన్నది చేస్తూ ఉన్నాం వైజాగ్లో. అంటే ఏ విత్తనాలు మీరు ముందుగా చెప్పారు, తోటకూరలు ఆకుకూరల విత్తనాలు అన్నారు. సో వీళ్ళకి చెప్పినప్పుడు వీటిని ఎలా వాడాలో కూడా మీరు వివరించారు వాళ్ళకి. దాదాపుగా మనం 300 రకాల దేశీయ విత్తనాలు, అడవి విత్తనాలు, మెడిసినల్ ప్లాంట్స్ విత్తనాలు, కూరగాయల విత్తనాలు, పండ్ల జాతి విత్తనాలు, పక్షులు గూళ్ళు పెట్టుకునే విత్తనాలు మనం వినియోగిస్తున్నాం. ఈ అన్నిటి మీద కూడా అవగాహన కల్పిస్తూనే రాఖీల మీద మనం అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే మన భూమి మీద సమస్త జీవరాశిని కాపాడుకోవాలి. ఏదైతే పక్షుల వల్ల మనకి అడవి పెరుగుతుందో ఆ పక్షుల వల్ల ఈ పెరిగే అడవికి సంబంధించిన విత్తనాలు వాడాలి. ఏదైతే ఉడతలు అధికంగా పెడతాయో ఆ ఉడతలు తినే ఆహారానికి సంబంధించిన విత్తనాలు వాడాలి. ఇలాగా డిఫరెంట్ ఏవేవి మనకు ఉపయోగపడతాయో అన్ని రకాల విత్తనాలు ఇచ్చేస్తున్నాము. అలాగే అడవి జాతి విత్తనాలను కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. అలాగే తీర ప్రాంతంలో ఏదైతే షెల్టర్ బెల్టర్ ప్లాంటేషన్కి మనం వినియోగిస్తున్నామో ఆ విత్తనాలను కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మన దగ్గర కొందరు విద్యార్థులు ఉన్నారు, వీళ్ళు
ఇప్పుడే సీడ్స్ రాఖీని కూడా తయారు చేసాం, పూర్తయిపోయింది. వారితో కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు బి తేజస్వి. నేను అక్షర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో, మా పాఠశాలలో ఎకో గ్రీన్ వాళ్ళు వచ్చి రాఖీ పండుగ ప్లాస్టిక్తో కాక సీడ్స్తో ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మేము ఈరోజు తోటకూర విత్తనాలు, ఎర్ర కందిపప్పు అనే చాలా విత్తనాలతో మేము రాఖీ అనేది తయారు చేసాము. ఇది ప్లాస్టిక్ షాప్లో కొనే ప్లాస్టిక్ రాఖీ అనేది ఒకవేళ మన తమ్ముళ్ళకి కానీ అన్నయ్యలకు కానీ మనం కట్టితే ఒక రోజు 2 రోజులు ఉంచుకుంటారు, మిగతా రోజులు పడేస్తారు. అదే ఈ విత్తనాలతో తయారు చేసింది మనం కడితే, విత్తనాన్ని నాటితే మా ఇద్దరు బంధానికి ఒక గుర్తుగా అదే ఒక చెట్టు మొక్కని అలాగే పర్యావరణాన్ని కూడా మనం కాపాడినట్టు ఉంటుంది. అదే మన భారతదేశంలో కూడా ఒక మంచి బంధంగా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్లాస్టిక్ రాఖీలు కొంటాం, వాటిని పడేసినప్పుడు ప్రకృతికి కీడు తప్ప మేలు ఏమీ ఉండదు. అలాగా దాని బదులుగా ఈ సీడ్స్తో చేసిన రక్షాబంధన్ని ఎక్కడైనా పాడేసినా సరే అక్కడ మొక్క మొలుస్తుంది. ఆ మొక్క ఒకవేళ ఇది ఎక్కడైనా పడిపోయినా సరే ఆ అన్న చెల్లెలకి ఒక చిహ్నంలాగా మిగిలిపోతుంది. ధన్యవాదాలు. నా పేరు పి శ్రావ్యశ్రీ. నేను అక్షర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లోని మేము రక్షాబంధం కోసం మన అన్నయ్య తమ్ముళ్ళ కోసం రాఖీ ఎలా తయారు చేయాలో మా కోసం ఎకో గ్రీన్ వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. దీనివల్ల మనం మన అన్నదమ్ములకు రాఖీ కడతాం కదా, ఆ ప్లాస్టిక్ వాడే బదులు మనం ఇలా సొంతంగా మనం రెడీ చేసుకునే రాఖీలు మన అన్నదమ్ములకు కడితే అది ఎక్కడైనా పడిపోయినా సరే దానివల్ల ఒక మొక్క అనేది వస్తుంది. దానివల్ల మన అగ్రికల్చర్ దానికైనా మన అన్నదమ్ములకైనా మన బంధానికి ఒక మొక్కలా నిలుస్తుంది. దీనివల్ల మనం ఎన్నో మనకి ఇప్పుడు చెట్లు తక్కువగా ఉన్నాయి, దానివల్ల మనం దీని సహాయంతో మనం బోల్డ్ అండ్ చెట్లు పెంచవచ్చు, మన అగ్రికల్చర్ మనం పాడవచ్చు. నెక్స్ట్ ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో కలిపి సీతాకోక చిలుకలు లాంటివి, రక్షాబంధం కానీ చాలా వెరైటీ అయిన రక్షాబంధాలు మేము ఈరోజు తయారు చేసుకున్నాము. దానికి ధన్యవాదాలు మాతో ఇలా చేయించినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు కే జ్ఞానదీపిక. నేను అక్షర పాఠశాలలోని 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఎకో టీం ఇంకా చాలామంది వచ్చి మా అందరికీ ఎకో ఫ్రెండ్లీ రాఖీని తయారు చేయించారు. దీనివల్ల మా స్నేహితులు అందరం కూడా క్రియేటివిటీగా కూడా ఉంది, ఒక యాక్టివిటీలాగా ఉంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం బయట ఏ షాపులో అయినా కూడా 10 రూపాయలు 50 రూపాయలు పెట్టి బోల్డెన్ రాఖీలు కొంటూ ఉంటాం, కానీ అది తర్వాత రోజుకి తీసి డస్ట్బిన్లో వేసేస్తాం. అదేదో ఎకో ఫ్రెండ్లీ రాఖీని తయారు చేసామంటే మనకి క్రియేటివిటీ ఇంకా యాక్టివిటీ లాగా ఉంటుంది. పైగా దీన్ని ఎక్కడైనా పడేసినా ఒకవేళ మట్టిలో నాటినా కూడా మొక్కలు వస్తుంటాయి. దీనివల్ల మన క్రియేటివిటీ వస్తుంది, ఇంకా పర్యావరణాన్ని రక్షించినట్టు ఉంటుంది. ఇది నేను ఎప్పుడు ఇలాంటి రాఖీలు తయారు చేయలేదు. మన మూల్స్తోని ఇంకా బోల్డెన్ వాటితో తయారు చేస్తాం, కానీ అవి తర్వాత రోజు డస్ట్బిన్లో పడేయాల్సిందే. అదేదో మనం ఈ ఎకో ఫ్రెండ్లీతోని సీడ్స్తోని రాఖీలు తయారు చేస్తే మన అందరికీ కూడా పర్యావరణాన్ని రక్షించినట్టు ఉంటుంది. సో విద్యార్థులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మా స్కూల్లో జరిగిన ఈ యాక్టివిటీ వల్ల తాము ఎంతో కొత్త విషయాన్ని నేర్చుకున్నామని, ఇప్పటివరకు మా అన్నదమ్ములకి రోడ్డు మీద లేదా షాపుల్లో అమ్మే 50 రూపాయలు 100 రూపాయలతో కొన్న రాఖీలు కట్టి సంతోషపడుతూ ఉంటామని, కానీ ఇవాళ మా స్కూల్లో నేర్చుకున్న ఈ సీడ్స్ రాఖీ ఈ డిఫరెంట్. అదే కాకుండా సీడ్స్ని తమ చేతులతో పాటు తామే డిజైన్ చేసుకునేలా ఇక్కడ గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేర్చుకోవడం కూడా తమకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాఖీ కట్టిన అనంతరం కూడా దీన్ని మా ఇంటి దగ్గర ఉన్న చిన్న ప్లేస్లో నాటితే ఇది మొక్కగా మొలిస్తే తమకు మరింత సంతోషాన్ని ఇస్తుందని, మా అన్నదమ్ముల బంధం అన్న చెల్లెళ్ళ బంధం మరింత బలపడుతుందనే ముఖ్య ఉద్దేశాన్ని వీరంతా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది.